నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలంగాణను ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమన్న రేవంత్ ప్రభుత్వ సంకల్పానికి సహకరించాలని ప్రజలకు పిలుపు జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టాలన్న రాజ్నాథ్ దేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేసే వారికి బుద్ధి చెబుతామని హెచ్చరిక దేశానికి ఆదర్శంగా తెలంగాణ విద్యా విధానం రూపొందించాలన్న రేవంత్ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయన్న చంద్రబాబు 2-3 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తామని సిఐఐ సదస్సులో వెల్లడి ప్రతి ఇంట్లో మహిళ ఆరోగ్యమే కుటుంబ సంతోషానికి మూలమన్న చంద్రబాబు స్వస్థ నారి స్వశక్తి పరివార్ పథకం సద్వినియోగం చేసుకోవాలని సూచన జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్ కు ఊతమిస్తాయన్న నిర్మలా సీతారామన్ ప్రజలకు ప్రయోజనం అందాలని విశాఖ సదస్సులో స్పష్టీకరణ స్వస్థ నారి స్వశక్తి పరివార్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని హైదరాబాద్ విమోచన సర్దార్ పటేల్ ఉక్కు సంకల్పానికి నిదర్శనమని ఉద్ఘాటన నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం రాంగ్ రూట్ లో వచ్చి కారును ఢీకొన్న టిప్పర్ ఓ చిన్నారి సహా 7 దుర్మరణం ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దే సంకల్పానికి ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన ప్రజాపాలనా దినోత్సవంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన సీఎం రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేలా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను డిసెంబర్ 9న ఆవిష్కరిస్తామన్నారు. కృష్ణా గోదావరి నదీ జలాలపై రాజీ పడేది లేదన్న సీఎం తెలంగాణలో గంజాయి డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న రాచరిక పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్యంలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించింది. తొలుత గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి తర్వాత పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతానికి తావు లేకుండా పాలన సాగిస్తున్నామన్న సీఎం స్వేచ్ఛ సమాన అవకాశాలు సామాజిక న్యాయంలో రోల్ మోడల్ గా ఉన్నామని పేర్కొన్నారు. ఆర్థికంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమాన్ని విస్మరించడం లేదన్న రేవంత్ విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఎకనామీగా ఎదగాలని ఆకాంక్షించిన సీఎం హైదరాబాద్ ను గేట్వే ఆఫ్ వరల్డ్ గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలతో హైదరాబాద్ తెలంగాణ ఉండాలన్నది మా ప్రభుత్వం యొక్క సంకల్పం. రోడ్లు, విద్యుత్తు, మురుగునీటి పారుదల, వాతావరణ స్వచ్ఛత ఇలా అన్ని కోణాల్లో అత్యంత స్వచ్ఛమైన సుఖమైన జీవన ప్రమాణాలతో కూడిన నగరంగా హైదరాబాదును మార్చాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ దశగా ఇప్పటికే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. 1,00,000 కోట్ల అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాదు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హబ్గా మారుతుంది. హైదరాబాదు నగరానికి వచ్చే 100 ఏళ్ల తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారంగా 7,360 కోట్ల రూపాయలతో గోదావరి 2వ దశ 3వ దశ పనులను ఇటీవలనే ప్రారంభించుకున్నాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచేలా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, గాంధీ సరోవర్ ప్రాజెక్టులు ఉండబోతున్నాయి. యువత పాలిట శాపంగా మారిన డ్రగ్స్ సమస్యను అరికడతామన్న సీఎం డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు ప్రజలంతా సహకరించాలని కోరారు. గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, తెలంగాణ యువతను పట్టి పీడిస్తున్నది. నగరానికే పరిమితం కాలే, పట్టణాలు గ్రామీణ ప్రాంతాలలో కూడా మూలాలు కనిపిస్తున్నాయి. ఈ డ్రగ్స్ ను నియంత్రించడానికి ఈగల్ ఫోర్స్ ను తీసుకొచ్చినాం. ఈ రోజు గంజాయి డ్రగ్స్ కి సంబంధించి ఎంత పెద్దవారు ఉన్నా, ఎవరి బంధువులున్నా, ఎవరి మిత్రులున్నా ఎవరిని ఈ ప్రభుత్వం వదలదు. ఫామ్ హౌజుల్లోనే కాదు, బొక్కలో దాచుకున్నా మా పోలీస్ వ్యవస్థ లాక్కొచ్చి మరీ కటకటాల వెనకాల వేస్తుంది.
దేశానికి గొప్ప నగరం నిర్మించాలని 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ తెస్తున్నామన్న సీఎం ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దేలా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ని డిసెంబర్ 9, 2025 నాడు తెలంగాణ జాతికి అంకితం చేయడం జరుగుతుంది. ఈ పాలసీ డాక్యుమెంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్గా మారుతుంది. అందుకే ఈనాడు మేధావులు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకున్న వాళ్ళు ఈ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వండి. మీ అనుభవాన్ని తెలంగాణ కోసం వినియోగించండి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలి. ఈ ప్రణాళిక తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చబోతుంది. ఈ ప్రణాళికనే తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించబోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కృష్ణా, గోదావరి నదీ జలాలపై రాజీ పడేది లేదన్న సీఎం ఎన్ని అడ్డంకులు ఎదురైనా 2027 డిసెంబర్ కల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్గొండ ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తామన్నారు. జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న రాజ్నాథ్ భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను సవాల్ చేసేవారికి గట్టిగా బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. వల్లభాయ్ పటేల్ వల్లే హైదరాబాద్ సంస్థానం భారత్లో కలిసిందన్న రక్షణ మంత్రి పటేల్ కలలు కన్న దేశాన్ని నిర్మించేందుకు మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన సెప్టెంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినంగా నిర్వహించింది. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొనగా తొలుత పరేడ్ మైదానంలోని అమర జవాన్ల స్మృతి స్థల్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం రాజ్నాథ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సర్దార్ వల్లభాయ్ విగ్రహానికి నివాళి అర్పించి భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వారిని కేంద్రం గుర్తించి గౌరవిస్తుందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తెలిపారు. తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన సెప్టెంబర్ 17 విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించిన కిషన్ రెడ్డి మజ్లిస్ కు భయపడుతున్న ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం కొన్ని జిల్లాలు ఏవైతే కర్ణాటకలో కలిశాయో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద కర్ణాటకలో అఫీషియల్ గా నిర్వహిస్తా ఉన్నారు. కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిశాయి, హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద మహారాష్ట్రలో నిర్వహిస్తా ఉన్నారు. మళ్ళీ ఇక్కడున్న వాళ్ళకి ఏం రోగం వచ్చిందని అడుగుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో కానీ ఇప్పుడు కానీ ఎందుకు అఫీషియల్ గా నిర్వహించడం అనేది అడుగుతా ఉన్నాను. ఓట్ల కోసం ఎంఐఎం పార్టీకి భయపడి తెలంగాణ చరిత్రను వక్రీకరించి అనేక రకాలుగా పేర్లు పెడతా ఉన్నారు. మజ్లిస్ పార్టీ కనిపిస్తే వంగి వంగి సలాములు కొట్టేటువంటి ఈ రాజకీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. నిజాం పాలనలో రజాకర్లు అనేక దారుణాలు చేశారన్న రాజ్నాథ్ సింగ్ వారి ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని గుర్తు చేశారు. పటేల్ సమర్థత వల్లే హైదరాబాద్ సంస్థానం భారత్లో కలిసిందని తెలిపారు. ऑपरेशन पोलो की सफलता और हैदराबाद का भारत में विलय यह वह गौरवशाली अध्याय है जिसने दुनिया को दिखा दिया है कि भारत अपनी एकता की रक्षा करने में हमेशा से सक्षम भी है, सामर्थ्यवान भी है. प्रधानमंत्री श्री मोदी जी के नेतृत्व में यह सामर्थ्य हमारा और बढ़ा है. इसलिए अब कोई भी ताकत भारत की संप्रभुता को, भारत की एकता और अखंडता को चुनौती नहीं दे सकती है. ऑपरेशन सिंदूर देखा है, मेरे सेना जो कार्रवाई की है उसकी जितनी भी सराहना की जाए वह कम है. उन्होंने पहलगाम में आकर धर्म पूछकर हमारे लोगों को मारा, उनके आतंकवादियों ने, लेकिन हमारे सेना के जवानों ने उन्हें मारा है तो धर्म पूछकर नहीं मारा है, उनका कर्म देखकर मारा है. बहनों भाइयों, यह भारत और पाकिस्तान के बीच सबसे बड़ा एक मौलिक अंतर है मेरे बहनों भाइयों. అమిత్ షా చొరవ వల్లే కేంద్రం తెలంగాణ విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందన్న మరో మంత్రి బండి సంజయ్ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గల్లీ గల్లీలో జాతీయ జెండా ఎగరవేస్తామని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 17ను పలు రాజకీయ పార్టీల కార్యాలయాల్లోనూ ఘనంగా నిర్వహించారు. గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విలీన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర విలీనం కోసం అహర్నిశలు కృషి చేసిన కాంగ్రెస్ ప్రసిద్ధ నాయకులు రామానంద తీర్థ, జమలాపురం కేశవరావు, బూరుగుల రామకృష్ణారావు, పీవీ లాంటి వాళ్లను ఈ సందర్భంగా స్మరించుకోవాలని మహేష్ గౌడ్ సూచించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డా అని కొనియాడారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఆపరేషన్ పోలోతో తెలంగాణకు స్వాతంత్ర్యం సిద్ధించిందని ఆయన తెలిపారు. దేశ రాజకీయ గమనాన్ని తెలంగాణ సాయుధ పోరాటం మార్చిందని సిపిఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే నిజాం లొంగిపోయారని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం కులమతాలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం కోరారు. జనసమితి కార్యాలయంలో నిర్వహించిన విలీన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 దేశ చరిత్రలో ముఖ్యమైన రోజని, అప్పటి హైదరాబాద్ రాష్ట్రానికి అనేక అత్యాచారాల నుంచి భారత సైన్యం విముక్తి కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మధ్యప్రదేశ్ ధార్లో ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్కుకు ప్రధాని శంకుస్థాపన చేశారు. 2158 ఎకరాల్లో ఏర్పాటు కానున్న పీఎం మిత్ర పార్క్ వల్ల పత్తి రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. స్వస్థ నారీ సశక్తి పరివార్, రాష్ట్రీయ పోషణ్ మా పథకాలను ప్రారంభించిన ప్రధాని తల్లులు, అక్క చెల్లెళ్ల ఆరోగ్యమై తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గర్భిణులకు పోషకాహారం అందించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. స్వదేశీ వస్తువులనే కొనాలని మరోసారి పిలుపునిచ్చారు. అనంతరం ఆపరేషన్ సింధూర్ను ప్రశంసించిన ప్రధాని పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారంటూ ఓ జైషే ఉగ్రవాది రోధించినట్లు తెలిపారు. దాయాది దేశం అణు బెదిరింపులకు భయపడేది లేదన్నారు. आज 17 सितंबर को एक और ऐतिहासिक अवसर है. देश ने सरदार पटेल की फौलादी इच्छा शक्ति का उदाहरण देखा था. भारतीय सेना ने हैदराबाद को अनेकों अत्याचारों से मुक्त कराकर उनके अधिकारों की रक्षा करके भारत के गौरव को पुनः प्रस्थापित किया. देश की इतनी बड़ी उपलब्धि की, सेना के इतने बड़े शौर्य को कई दशक बीत गए तो याद करने वाला नहीं. हमारी सरकार ने उसको अमर कर दिया है. हमने भारत की एकता के प्रतीक इस दिन को हैदराबाद लिबरेशन डे के तौर पर मनाने की शुरुआत की. हैदराबाद लिबरेशन डे हमें प्रेरणा देता है. मां भारती की आन बान शान से बड़ा कुछ भी नहीं. ప్రతి ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబమంతా సంతోషంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆ దిశగా ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించిన స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ గొప్ప కార్యక్రమాన్ని కొనియాడారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి పాల్గొన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లోనూ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. ఏపీలో ఉండే ప్రతి ఒక్కరికి 2.5 లక్షల రూపాయల వరకు బీమా కల్పిస్తున్నట్లు వివరించారు. పేదవాళ్లందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల రూపాయల వరకు సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ఇప్పటికే చేపట్టినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ను మహిళలంతా సద్వినియోగం చేసుకుని ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ని, ఇది చరిత్రలో ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. నరేంద్ర మోడీ గారు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ప్రతి ఒక్క నారి, ఒక ఆడబిడ్డల ఆరోగ్యం కోసం ఈ మెడికల్ టెస్టులు తీసుకురావడం చాలా మంచి కార్యక్రమం. మా మంత్రి గారు చెప్పినట్టు మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఉండాలనేది మా ఆకాంక్ష. ఈరోజు ప్రధానమంత్రి గారు ఆ దిశగా పనిచేస్తున్నారు. మేము కూడా దీన్ని సాధించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కుటుంబం ఎంపవర్డ్గా ఉండాలి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సదుపాయాలు దొరకాలి. అది ఎప్పుడు మహిళ హెల్త్ సరిగా ఉండి ఆవిడ సరిగా ఇంట్లో కుటుంబాన్ని చూసుకోగలిగితే పరివార్ ఎంపవర్డ్గా ఉంటుంది. అగైన్ దాంట్లో ఇవన్నీ టెస్ట్లు ఫ్రీగా, క్యాన్సర్ రిలేటెడ్ టెస్టో లేకపోతే వేరే ఏ రకంగా ఒబిసిటీయో, డయాబెటీసో, డయాలిసిసో అన్నిటికీ కూడా మీరు గో టు దీస్ క్యాంప్స్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అద్భుత అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడిదారులకు సూచించారు. అన్ని రంగాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్న ఆయన 2-3 రోజుల్లోనే సంస్థలకు అనుమతులు ఇస్తామని విశాఖ సిఐఏ సదస్సులో ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలను ఏపీ సద్వినియోగం చేసుకుంటుందని సదస్సులో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 22 రాష్ట్రాలకు 3.6 లక్షల కోట్ల మేర 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలను అందించినట్లు వివరించారు. విశాఖలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐఐ నివేదికను విడుదల చేశారు. జీసీసీలో 50% భారతీయులే నిర్వహిస్తుండగా ప్రపంచ పెట్టుబడులను భారత్కు తీసుకురావాలని వారు పిలుపునిచ్చారు. ఏ దేశంలో చూసినా భారతీయులు అధిక తలసరి ఆదాయం కలిగి ఉన్నారని గుర్తు చేసిన సీఎం, నాలెడ్జ్ ఎకానమీ వల్లే ఇదంతా సాధ్యమైందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ పెట్టుబడులకు అన్ని రకాల అవకాశాలున్నాయని అందిపుచ్చుకోవాలని చంద్రబాబు కోరారు. ఏపీలో జీసీసీ కేంద్రం ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. Roads compared to other cities, our state is the best. Railway connectivity also. Now I am confident bullet train is going to come to Andhra Pradesh for future. Hyderabad, Bangalore, Amaravati, Chennai has to be connected. From then onwards, Chennai to Kolkata via Visakhapatnam. Then country will be more connected. Infrastructure, there is no problem. Now Quantum Valley with artificial intelligence and writing algorithms for quantum computing. That is the order of the day. Today we are working. Amaravati is a greenfield capital. We are going to have new features. This will be the best place to live. Government also is moving very fast. Decision making is real time. You are saying 1 week, 10 days, 15 days. No. I can give you across the table within 2 days or 3 days. Only statutory obligations will verify. Otherwise, no question of waiting. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ప్రతి అంశాన్ని అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటోందని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్య సదస్సుల్లో అరకు కాఫీ ప్రమోట్ చేసిన తీరు బాగుందని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రంలో క్వాంటం టెక్నాలజీ ఏర్పాటుకు సహకారం అందిస్తామన్న ఆమె, విశాఖ కేంద్రంగా జీసీసీలు రావడం ఎంతో ప్రయోజనకరమని వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాలనా దక్షతను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. Today in Andhra Pradesh, I can count at least 3 frontier area foundations being laid. CM had announced already that the headquarters for quantum in India will be in Andhra Pradesh. It's the dream of the Chief Minister and he's announced it. And he's also demarcated an area where he's going to create the necessary fundamental infrastructure for emanates or fountainhead of quantum would be here. Did he stop at that? No. He started also one another area where he's demarcated and getting the advantage of a national mission which has been here for a long time, Sriharikota. He's now started a center for space. Future research in space related matters will happen there. Leaders, if they have the courage of conviction, they say things not for the sake of it, but because it means a lot more for the people of India. ఫిన్టెక్ కేంద్రంగా అమరావతి ఎదుగుతోందన్న నిర్మలా సీతారామన్, ఏపీలో ఇన్నోవేషన్ హబ్లు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. జీసీసీలు కూడా ఏర్పాటైతే వరల్డ్ హబ్ గా మారే అవకాశముందని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్ కు పెద్ద ఊతమిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలో మొత్తం 140 కోట్ల మందికి వర్తించేలా జీఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్నామని ఆమె వివరించారు. జీఎస్టీ సంస్కరణలపై విశాఖ మధురవాడలో జరిగిన సమావేశంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్, వస్తువులన్నింటినీ 5 విభాగాలు చేసి మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు చేశామని తెలిపారు. యూపీఏ హయాంలో 30% పన్ను ఉన్న వాటిని చాలా వరకు 5% తెచ్చామని పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు అమల్లోకి వస్తాయని గుర్తు చేసిన మంత్రి, వాటి ప్రయోజనాలను ప్రజలకు అందించాలని సూచించారు. ఇప్పుడు వచ్చే న్యూ జెన్ ట్యాక్స్ ద్వారా మనకు 2 లక్షల కోడి వరకు ఇంజెక్ట్ అవుతుంది ఎకానమీ. జనం చేతిలో డబ్బు ఉంటుంది. 5 ఫిల్టర్స్ పెట్టుకున్నాం యాజ్ అ పాలసీ ఇండికేటర్. ఈ 5 ఇండికేటర్స్ ద్వారా మొత్తం జిఎస్టీ ఎక్కడెక్కడ ఇంపాక్ట్ అవుతుందో అవన్నిటినీ మళ్ళీ అనలైజ్ చేసాం. సిమెంట్ పెయింట్ 30% ఉండింది యూపీఏ టైంలో, ఇవాళ అది 18కి వచ్చింది. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ 30% ఉండింది, ఇవాళ 18. కాస్మెటిక్స్ 30లో ఉండింది, ఇవాళ 5కి వచ్చింది. ఫుట్వేర్ 18% ఉండింది, ఇవాళ 5కి వచ్చింది. శానిటరీ ప్యాడ్స్ 13లో ఉండింది, ఇవాళ 0. అలాగే చాక్లెట్స్ 30% ఉండింది, 18కి వచ్చింది.
డిటర్జెంట్స్, టూత్పేస్ట్, షాంపూ, కాఫీ 30 ఉండింది 5%కి వచ్చింది. మినరల్ వాటర్ 28లో ఉండింది 5కి వచ్చింది. ప్లైవుడ్, శానిటరీ వేర్ 21కు ఉండింది 5%కి వచ్చింది. ఫర్టిలైజర్, యూరియా 12లో ఉండేది ఇవాళ 5కి వచ్చింది. 140 crore సిటిజన్స్ విల్ హ్యావ్ టు బెనిఫిట్. ఈ బెనిఫిట్ అందరికి అందాలండి, అది మన బాధ్యత. తెలంగాణలో పేదరిక నిర్మూలన జరిగే విధంగా నూతన విద్యా విధానం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విద్యా విధానంలో సమూల మార్పులు ప్రక్షాళన చేయాలన్నారు. గతంలో తెలంగాణ విద్యలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించాయని సీఎం గుర్తు చేశారు. ఓపెన్ మార్కెట్ కారణంగా అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగటం లేదన్న ముఖ్యమంత్రి ప్రతి ఏడాది 1.1 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నట్లు చెప్పారు. వారిలో 15% మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి పేదరిక నిర్మూలనకు విద్య ఒక్కటే మార్గమన్నారు. ఇది సాధించాలంటే విద్యా విధానంలో సమూల మార్పులు రావాలన్నారు. అందుకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆదేశించిన సీఎం తెలంగాణలోని 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. దేశ విద్యా విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలన్నారు. తెలంగాణలో 11,000 ప్రైవేటు బడుల్లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే 27,000 ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారని గుర్తు చేశారు. ఈ పరిస్థితి మారే విధంగా నూతన విద్యా విధానం ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి సహా 7 దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు నుంచి కడప వైపు వెళ్తున్న కారును రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ బలంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. నెల్లూరులోని గుర్రాలమడుగు సంఘానికి చెందిన వీరు ఆసుపత్రిలో ఉన్న బంధువులను పరామర్శించేందుకు కారులో బయలుదేరారు. జాతీయ రహదారిపై పెరమల వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును రాంగ్ రూట్లో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ బలంగా ఢీకొట్టి కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ప్రమాద తీవ్రతకు 7 మృతదేహాలు ఛిద్రమయ్యాయి. టిప్పర్ కిందకు దూసుకెళ్లిన కారు బయటకు తీసేందుకు పోలీసులు 4 గంటల పాటు శ్రమించారు. ఈ ప్రమాదానికి పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లే కారణమవుతున్నాయని స్థానికులు ఆరోపించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు.